అసలైన పర్సన్ మర్చిపోయానండి యాక్చువల్లీ. సారీ మచ్చ. అంటే యాక్చువల్లీ వచ్చిన తర్వాత వద్దు వద్దు అన్నారు. యాక్చువల్లీ నేను మర్చిపోయినా గుర్తులేదు. యాక్టింగ్ ప్లీజ్ మచ్చ మచ్చ. అసలు అలా ఎలా మర్చిపోతారు? నిజంగా అంటే ఆ టెన్షన్ లో మర్చిపోయా. స్పెషల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ గా సారీ మచ్చ. అండ్ థ్యాంక్ యూ అండి. డైలాగ్స్ నిజంగా చాలా చాలా ఎంత అంటే మీకు తెలుసు, మీకు కొత్తగా చెప్పక్కర్లేదు నందు గురించి. థ్యాంక్ యూ సో మచ్ మచ్చ. అండ్ గోదావరి ఈయనకి కొంచెం ఎటగారం యాడ్ చేసి కొంచెం అంటే కొంచెం నేను గోదావరి అబ్బాయినైనా సరే నాకు కొంచెం ఆ రూట్నెస్ కొద్దిగా నాకు తెలియదండి. అంటే అక్కడే పెరిగాను కానీ ఇంకొంచెం ఆ క్యారెక్టర్ లో ఆ చిన్న రూట్నెస్ తీసుకొచ్చిన హెల్ప్ చేసిన మేబీ అవునంటో. సరే ట్రై చేద్దాం. అండ్ మా వినోద్ గారికి అండి థ్యాంక్ యూ సో మచ్. సారీ మీ పేర్లు మర్చిపోయాను, ఇంకా చాలా మంది మర్చిపోయాను. బట్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా మర్చిపోవడం నా అలవాటు అనమాట. ఇలాగే చాలా సార్లు లేదు, సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడతాను అప్పుడు కొద్దిగా కొంచెం ప్రాక్టీస్ యాక్చువల్ వచ్చానండి. అక్కడ కూర్చున్నంత వరకు అంటే వెనకాల ఇంతమంది లేకపోయి ఉంటే కొద్దిగా ధైర్యం చేసే ఉన్నాము. ఇక్కడ వస్తే నా వెనకాల అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏమో టైం అయిపోతుంది కొడతారేమో అని చెప్పి మొత్తం ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మార్క్ ఏదో వేసారు ఇక్కడ 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 నిలబడిందంటే మొత్తం పోయినాయి అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెష్ గా ఏదో ఫ్లో లో వెళ్ళిపోయింది అంతే. ఏ వెళ్ళిందో కూడా నాకు కూడా తెలియదు, చూసుకుంటారు. పర్లేదు, ఖచ్చితంగా మనం సక్సెస్ మీట్ లో అందరి పేర్లు గుర్తు పెట్టుకొని మరీ మాట్లాడదాం.